ఒక అడవిలో కొన్ని సంవత్సరాలుగా కొన్ని కుందేళ్ల గుంపులు జీవిస్తూ ఉన్నాయి. కానీ ఒకసారి ఎండాకాలం రానే వచ్చింది. ఎండాకాలం వచ్చినాక వరి కోతలు అన్నీ అయిపోయాయి. కానీ కుందేళ్లకు ఆహారము దొరకకుండా పోయింది. కుందేళ్ళు అన్ని సమావేశము జరుపుకుని మనము ఈ అడవి విడిచిపెట్టి వెళ్దాము. మనకు ఈ ఎండాకాలము అంత ఆహారము దొరికేలా లేదు. ఇక మనము ఈ ఎండాకాలంలో వేట కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. అవిటకు మనం దొరికినామా ఇక అంతే. మనము మన గుహలో నుంచి బయటకు రావాలంటేనే భయంగా ఉంది అని కుందేళ్ళు ఒకదానితో ఒకటి అనుకుంటాయి. తర్వాత ఆ సమావేశం ముగిసిన తర్వాత అన్నీ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటాయి. మనము ఈ అడవి విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోదాము అని కుందేళ్ళ గుంపు అనుకుంటుంది. అక్కడి నుంచి బయలుదేరుతాయి. అక్కడి నుంచి కొద్దిగా దూరం వెళ్ళగానే అవిటికి కొంచెం దాహం వేస్తుంది. ఆ దాహం తీర్చుకోవడానికి చుట్టుపక్కల పరిశీలించి చూస్తాయి. కొంత దూరంలో ఒక చెరువు కనిపిస్తుంది. ఆ చెరువు దగ్గరికి కుందేళ్ళ గుంపు వెళ్తుంది. ముందుగా గుంపుకు నాయకుడైన ఒక కుందేలు ముందుగా ఆ చెరువు దగ్గరికి వెళ్ళి ఒక బండపై నుంచి చూస్తుంది. అది అక్కడ ఆ చెరువుపై ఒడ్డు పైన ఉన్న ఒక కప్ప ఈ కుందేలును చూసి భయంతో నీటిలో దుంకుతుంది. ఆ చెరువులో నీటిలో దుంకుతుంది. అది మళ్ళీ పైకి లేచి చూస్తుంది కుందేలు ఉందా, అక్కడి నుంచి వెళ్ళిపోయిందా అని. కుందేళ్లకు అప్పుడు బోధపడుతుంది, మనకు ఎన్నో సంవత్సరాలుగా ఈ అడవిలో నివసిస్తూ ఉన్నాము. కానీ ఈ చిన్న సమస్య వచ్చిందని అడవి విడిచిపెట్టి వెళ్ళాలనుకుంటున్నాము. కానీ మనకంటే ఇంత అల్పజీవి కూడా ఇంత ధైర్యంగా ఇక్కడ జీవిస్తూ ఉంది. మనము ఎందుకు ఈ అడవి విడిచిపెట్టి వెళ్ళాలి అని అది నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని వాటి కుందేళ్ళ గుంపుతో సమావేశం జరిపి చెప్తుంది. ఆ కుందేళ్ళ గుంపు కూడా సరే అని మళ్ళీ అందరూ అక్కడి నుంచి తిరిగి అదే అడవికి వెళ్ళిపోతారు. నీతి ధైర్యానికి మించిన మిత్రుడు లేడు.